ఆధునిక వైద్యం అందిస్తున్న ప్రయోజనాలపై యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ కన్సల్టెంటింగ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్ మినిమల్లీ ఇన్వెసివ్ థొరాసిక్ సర్జన్ మంజునాథ్ బాలే నేతృత్వంలో గుంటూరులో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సరికొత్త చికిత్స విధానాలపై ప్రజల్లో స్పష్టమైన భరోసా కల్పించారు. శ్వాసకోశ చికిత్సల్లో సాంకేతిక సంచలనం ప్రాణదాతక ఆధునిక వైద్యం మారుతోందని చెప్పారు. పెద్ద కోతలు నొప్పులు లేని అత్యాధునిక రోబోటిక్ వ్యాట్స్ సర్జరీలతో మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు. రోజుల వ్యవధిలోని పూర్తి స్థాయిలో బాధితులు కోలుకుని సాధారణ జీవితంలోకి అడుగు పెడుతున్నారని చెప్పారు. క్యాన్సర్, క్షయ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సహా ప్రాణాంతక సమస్యలకు నూతన విధానాలతో శాశ్వత పరిష్కారం చూపవచ్చునని చెప్పారు. ఇప్పుడు సడన్ గా మీరు చూస్తారు, యంగ్ మీరు ఎవరితో తెలిసి వాళ్ళు ఉంటారు, అబ్బాయి ఉంటారు, యంగ్ అబ్బాయి ఉంటారు, సడన్ గా వెంటిలేటర్ మీద వెళ్ళిపోయారు అంటారు. 2 వీక్స్ బాగానే ఉన్నారు, తిరుగుతున్నారు, ఇప్పుడు సడన్ గా వెంటిలేటర్ మీద పోయారు. వైరల్ ఇన్ఫెక్షన్ అయింది అంటారు. వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యి ARDS అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ వస్తే అప్పుడు ఆ పేషెంట్ కి ఫస్ట్ వెంటిలేటర్ పెడతాం. వెంటిలేటర్ కూడా రికవర్ అవ్వలేదంటే ఎక్మోని పెడతాం. ఎక్మో పెట్టి 4 వీక్స్ వరకు. ఎక్మో అంటే ఇది ఒక వెంటిలేటర్ కింద ఎక్కువ అంటే ఇప్పుడు వెంటిలేటర్ ఎప్పుడు పెట్టాము, లంగ్స్ కి గాలి వెళ్ళలేదు అంటే, గాలి వెళ్ళిన తర్వాత కూడా అది హెల్ప్ అవ్వట్లేదు అంటే ఎక్మో పెడతాం. ఆ ఎక్మో పెట్టిన తర్వాత 4 వీక్స్ వెయిట్ చేసుకుని రికవరీకి హెల్ప్ చేస్తాం. ఎక్మో అంటే లంగ్ ఫంక్షన్ చేస్తుంది, గాలి ఎక్స్చేంజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయట తీస్తుంది, ఆక్సిజన్ పెడుతుంది, అన్ని పని ఎక్మో మషిన్ చేస్తుంది. ఇప్పుడు కిడ్నీకి ఎలా డయాలసిస్ ఉంది కదా, లంగ్ కి ఎక్కువ ఉంటుంది. ఇది 4 వీక్స్ మనం పెట్టి 4 వీక్స్ తర్వాత లంగ్ రికవర్ అవ్వలేదు అంటే అప్పుడు ARDS లో కూడా సర్జరీ ఆప్షన్ ఉంటుంది, ట్రాన్స్ప్లాంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. లంగ్స్ కి ఎంత సంబంధించి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనకు రకరకాల ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ అన్ని టెక్నాలజీ టెక్నిక్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లంగ్ కి కామన్ గా వచ్చే కండిషన్స్ అంటే మీకు అందరికి తెలుసు, క్షయరోగ, టీబీ ఎంత కామన్ అంటే ఇప్పుడు కూడా మన కంట్రీలో ఇంకా పెరుగుతూనే ఉంటాయి, తగ్గలేదు. అంటే గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఎరాడికేట్ టీబీ, బట్ ఇప్పటి వరకు ఆ గోల్ ఇంకా మనము వీఆర్ నాట్ అచీవ్. సో ఇంకా చాలా టైం పడుతుంది అన్ని అవడానికి. ఈ మధ్యలో టీబీ రిలేటెడ్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అన్ని ప్రాబ్లమ్స్ కి ఒక ఎండ్ గోల్ వస్తుంది. కొన్ని పేషెంట్స్ కి బూజ్ వస్తుంది లంగ్ లో టీబీ అయిన తర్వాత. కొన్ని పేషెంట్స్ కి మొత్తం లంగే డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక అమ్మాయి చేశాను, 20 ఇయర్స్ అమ్మాయి, ఒక లంగ్ లేదు ఇప్పుడు అమ్మాయికి, ఎందుకంటే ఆ లంగ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఆ లంగ్ తీసేసి మళ్ళీ మనము వేరే లంగ్ బాగుందని వదిలేసాము. ఇలాగే ఇప్పుడు 2 లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి, అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో ఇది ఒకటి చాలా కామన్ కండిషన్ మన కంట్రీలో. టీబీ తర్వాత 2 లంగ్స్ డ్యామేజ్ అయ్యి పేషెంట్స్ వస్తారు. ఇంకా ఇప్పుడు మన వెయిటింగ్ లో ఒక పేషెంట్ ఉంది, 35 year old అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 2 years నుంచి ఏం చేయగలిపోతున్నారు, ఇంట్లో వంట కూడా చేయడానికి ఇబ్బంది అవుతుంది, అంత డిఫికల్టీ ఉంది. ఎందుకంటే 2 లంగ్స్ డ్యామేజ్ అయిపోయినాయి టీబీ తోటి. మందులు మంచిగా వాడలేదు, టీబీ మొత్తం